భువన విజయం అని 8 మంది కవులు ఉండేది, వాళ్ళని పోషించేవారు. రాచరికం పోయింది, ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, మా సమస్యలు విని మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం మనం. ఇప్పుడు మీరు కూడా నాకు తెలిసి సినిమా తీసింది 4 రూపాయలు సంపాదించుకోవాలనే ఉద్దేశమే లేదు, ముందే తెలుసు. ఉంటే ఖచ్చితంగా అవార్డు కోసమనే తీసాం. ఐ డ్రీమ్ ఫర్ ద లాస్ట్ 12 years ఫర్ ద అవార్డ్. 4 సినిమాలు అన్నీ కూడా ఇంతే ఇంటెన్సిటీ తోటి, ఇదే సామాజిక సందేశంతో తీసాం మేము. సో ఇప్పుడు దీనికి ఎంత బడ్జెట్ పెట్టారు సార్? ఇప్పుడు ఈ అవార్డు వచ్చిన తర్వాత ఏమన్నా సంతృప్తి కొంచెం అంటే మనం పెట్టిన దాంట్లో ఇది ఏమి ఉండదు, ఒక గుర్తింపు అంతే. సినిమా తీసినారు. ఇంతకుముందు నేను చెప్పుకోవాల్సి వచ్చింది, నేను సినిమా డైరెక్టర్, నేను ఏం సినిమాలు తీసినా అంటే చెప్పేది, ఎక్కడ రిలీజ్ అయిందంటే ఎక్కడ ఒక చోట రిలీజ్ చేసుకున్నాం, డబ్బులు కట్టి. తార్నాకలో ఆరాధన థియేటర్లో, దేవి థియేటర్లో, ఇక్కడ శశి థియేటర్లో ఉంది. అట్లాంటి వాటిలో 1-2 థియేటర్లలో రిలీజ్ చేసుకోగలిగాం. ఇప్పుడు ఈ అవార్డు తోటి ప్రభుత్వం గుర్తింపు వచ్చిందంటే ప్రపంచానికి తెలుస్తాం కదా మనం.